షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మోహిని, ఆవిడ నువ్వు చెప్పినట్టు నిన్ను గుర్తుపట్టి బిడ్డనెత్తుకొచ్చినందుకు రాద్ధాంతం సైతే మన పరిస్థితి ఏంటి మోహిని? నువ్వన్నది జరగాలంటే ఆవిడ ఇక్కడ ఉండాలి కదయ్యా. పద. వచ్చిన పనేంటో 3 ముక్కల్లో చెప్పండి. నాకు అవతల చాలా పనులున్నాయి. రుక్మిణి ఉందా అండి? గోకుల కృష్ణ, నమస్కారం అండి. మీ గౌరవ మర్యాదల కోసం నేనేం రాలేదు. అలాంటి సాహిత్యపు విలువలు లేని పాటలు పాడే నా గాత్రం నాశనం అయిపోయింది. అయితే మా అడ్వాన్స్ మాకిచ్చేయి. పాడేది ఆయన, మీరు చూసుకోండి. మీరు ఇలా మాట వినేలా లేరు గాని నా రూట్లో నేను వెళ్తాను. సార్ ప్లీజ్ సితార్ని మాత్రం పట్టుకెళ్ళకండి సార్, ప్లీజ్. ఈ సితారకు తీగలు తెగినై నీకు శృతి తప్పింది. ఇంకా ఉండి ఏం ప్రయోజనం రా? మీ పట్టు తెలిసాక నేనెందుకు వదులుతాను? పాట పాడి దీన్ని తీసుకెళ్ళండి. సార్ చేజేతులా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటూ నేను దుర్మార్గం చేసినట్టు గతాన్ని తడుముకుంటున్నారే. మత్తు నేనందించానా? పాటలు నేను పాడొద్దన్నానా? మీ భార్యగా చెప్పుకొని తిరగాలని ఆశపడ్డాను. నా ఆశ నిరాశ చేసి 10 మందిలో పరిహాసాలు పాలు చేసి ఇప్పుడు గతాన్ని నెమరేసుకుంటున్నారా? మత్తు నేనందించానా? పాటలు నేను పాడొద్దన్నానా? మీ భార్యగా చెప్పుకొని తిరగాలని ఆశపడ్డాను. నా ఆశ నిరాశ చేసి 10 మందిలో పరిహాసాలు పాలు చేసి ఇప్పుడు గతాన్ని నెమరేసుకుంటున్నారా? ఏంటి? ఆవిడ కారు అంత తీపైందా? అంతటి మధుర క్షణాలా? ఆవిడే కావాలనుకుంటే నన్నెందుకు ఆహ్వానించారు? ఇంకొక్కసారి ఈ ఆల్బం తెరిచే ప్రయత్నం చేసినా, ఆ దురాశ పరురాల్ని తలుచుకున్నా నేనేం చేస్తానో నాకే తెలీదు. మీరు మర్చిపోవాల్సింది, నేను గుర్తు తెచ్చుకోకుండా ఉండాల్సింది ఈ దరిద్రాన్నే. బయటికి ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఉన్న ఒక్క రక్త సంబంధం కూడా ఆ దేవుడి దేవల్ల తెగిపోయింది. గురుగారు, ఎరా ఆవిడ వద్దని చెప్పిన గతాన్ని
గుర్తు చేయడానికి వచ్చావా? వినలేదురా దాసు. ఆ రోజు నేను నీ మాట వినలేదు. నేను గతాన్ని గుర్తు చేయడానికి రాలేదు గురువుగారు. గతం గతహాన్ని చెప్పడానికి వచ్చాను. ఇప్పుడేంటి రేపేంటి అని ఆలోచించమని చెప్పడానికి వచ్చాను. 14 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు ఎందుకు చెప్పండి? సర్దుకుపోండి అని సలహా ఇస్తున్నావా? అది సాధ్యం కాని విషయం రా. మీకు సలహాలు ఇచ్చినంత వాడిని కాదు గురువుగారు. మీ శిష్యుడిగా మీ అంత గౌరవం పొందాను. ఇప్పుడు అవమానాలు పంచుకోవడానికి అవకాశం లేదు. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను గురువుగారు. సంగీతానికి దూరమై, సంతోషానికి దూరమై ఎంతకాలం ఇలా? నా శిక్షాకాలం పూర్తయ్యే వరకు. ఇక నుంచి కుదురు పడేదేనా, కుదిరేదేనా? అసలు పెద్దమ్మ గారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎప్పుడు వస్తారు? వస్తే క్షమిస్తుందా? క్షమించదు. అయినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదరా. ఎరా దాసు, గతం గత అంటూనే గతాన్ని గుర్తు చేసావు కదరా. రే, నీ ముందు ఏడవటానికి నాకు మొహమాటం అడ్డొస్తుందిరా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళి ప్లీజ్. ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో ముల్ల తీగ మీద మళ్ళీ పూసేసిందేంటో. ఓ ఏమో ఏమో ఏంటో మొత్తం దారి మారిందేంటో. నల్ల రాతి గుండె మీద సీతాకోకేంటో. చిరచిరలాడే కంట్లో చక్కెర దారేంటో. చినుకులు చూడని ఇంట్లో తేనెల వానేంటో. ప్రతిదానికి ఇంకా కారణంగా నిన్ను చూపుతుంది లో. ఎలా ఉంది మామయ్య? ఓకేరా, ఐఎమ్ ఆల్ రైట్. మామయ్య, నీకు ఇష్టమైన ఐటమ్స్ చాలా ఇంట్రెస్ట్తో చేసిందమ్మ. ఇప్పుడు దుర్గ భోజనం తీసుకొస్తే పొట్ట నిండడం కాదు, పస్తు పడుకోవడం అవుతుంది. పంచాయతీల జాగారం చేయాల్సి వస్తుంది. నాకు అస్సలు ఆకలిగా లేదు. చంద్ర సిద్ధార్థ్ గారు వస్తున్నారు. ఆయన వచ్చాకే మిగతా రౌండ్స్ స్టార్ట్ చేయమన్నారు. చంద్ర సిద్ధార్థ్ గారు వచ్చేసారు అమ్మగారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాం సార్. మా ప్రోగ్రామ్ ద్వారా మిమ్మల్ని అందరూ చూడబోతున్నారు. హాయ్ గంగోత్రి, బాగున్నావా? రోషిణి, రోషిణి, ఇదిగో ఈ కార్డు తీసుకొని నీకు కావలసినవన్నీ పర్చేజ్ చేసుకో. అలాగే నీకు హెల్ప్గా మీ మమ్మీని కూడా తీసుకెళ్ళి. రాజలక్ష్మి, ఈ కార్డు జాగ్రత్తగా కబోర్డ్లో పెట్టు.
ఇదేం చూద్దామండి, కట్టుకున్న పెళ్ళ ఉండగా పరాయి ఆడదాన్ని ఎక్కించుకుని సరాసరి ఇంటికే వచ్చాడు. మధు మధు మృదుల వచ్చి పగ కూడా చేసింది. కప్పలు వెనక్కి తోసింది. తల వెనక తెప్ప తెప్ప తగిలి రక్తం కారుతుంది. నదియా నదియా ఏమింది? నా నదికి ఏమిందో చెప్పు. ఏం చెప్పమంటావు? మీ మృదుల వచ్చి చంపేసింది. ఐ లవ్ యూ ప్రేమ. నా ప్రేమని గెలిపించుకోవాలంటే నాకెందుకంటే వేరే మార్గం కనిపించలేదు. నేను నీ జీవితాన్ని నాశనం చేశానా? ఎక్కువ మాట్లాడావా చంపేస్తాను. బాధతో రోజు చస్తూ బతికే కంటే ఒకేసారి చావడం బెటర్. మేమేం చేసినా నీ మంచికే చేస్తావని నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావురా? మంచి ఒక ప్రేమ జంటను విడదీయడమేనా మీరు చేసిన మంచి? ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు.